హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు టమాటా బగారిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి వెరైటీగా ఉంది కదా పేరు. నేను కూడా అట్లనే ఆశ్చర్యపోయిననమాట. నా పెళ్ళైన కొత్తలో సాయంత్రాల పూట వంట చేసేటప్పుడు పొద్దునే కొంచెం మిగులుతుండే ఫ్రెండ్స్. అది ఎటు కాకుండా ఉంటుండే అనమాట. కూరగాయలు చేద్దామన్నా కానీ ఇంకా అవి పొద్దునకి మిగులుతాయని ఏం వండాలని అంటే టమాటా బగారిచ్చేయని అంటుండే మా ఇంట్లో. నాకు అర్థం కాక నెత్తి గోక్కొని మా ఆయననైతే అడిగిన, టమాటా బగారీ ఇమ్మంటారు, ఎట్లా బగారీ ఇవ్వాలంటే చూపిస్తారా అని ఆయన చూపించిండు. ఎందుకంటే మన అమ్మగారింటి వంటలు అత్తగారింటి వంటలు వేరే వేరే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఇక నాకైతే అట్లా జరిగిందనమాట. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చూడండి, నూనె పోసిన, జీలకర్ర ఆవాలు అయితే వేసిన ఫ్రెండ్స్. ఆనియన్స్ అస్సలు యాడ్ చేయొద్దు ఇందులో. టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. అట్లా గమ్మత్ అనిపించింది నాకు. రెసిపీలు ఇట్లా టమాటా బగారిచ్చడం అనేది కూడా ఉంటుందా అనేసి అనుకున్నా. కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది మనకి తొందరగా టిఫిన్ బాక్స్లలోకి ప్రిపేర్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది. నోరు బాగాలేనప్పుడు అయితే సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇక అట్లా మా ఆయన వచ్చి చూపించండి, ఇట్లా బగారి ఇవ్వాలి, టమాటా బగారి వేయడం అంటే ఇదే. అంటే ఓహో ఇదా అని అనుకున్నా. అంతే. మా ఇంట్లో కూడా వెళ్ళినప్పుడు ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేస్తే మంచిగా ఉంది అని అన్నారు. చూడండి, టమాటాలు కొంచెం కుత అన్నాక పసుపు అయితే వేస్తున్నాను నేను. రెసిపీలో తేడా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ప్రాసెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం అనుకుంటామా టమాటానే కదా గింతే కదా అనుకుంటాం, కానీ దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు కూడా వేసేసిన నేను. టమాటాలలో పసుపు వేసేసిన. కొంచెము అల్మెల్లిగడ్డ అయితే వేసుకుందాము. నవ్వొచ్చింది నాకు ఫస్ట్ అయితే పేరినంగానే. ఇక వాళ్ళని అడుగుదామా ఎట్లా బగారియాలని అంటే, ఓయమ్మో వంట నేర్పకముందే పెళ్లి చేసిండ్రు అనుకోగలరు అనేసి ఇక నేను పోయి మా ఆయననైతే అడిగిన. సాటుకు అడిగితే ఇక ఆయన వచ్చి చూపించిండు. గది కథ నా ఫ్లాష్ బ్యాక్. ఇగోండి, కారం వేస్తున్నాను. కారము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఆనియన్ ఉండదు కాబట్టి. టమాటాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, తీయగా అయిపోతుంది కూర కాబట్టి ఒక 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. అంతేగా, సింపుల్. ఇది దగ్గరకు అయ్యేదాకా మనమైతే వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, అందరు లేచారా? వంటలు అవుతున్నాయా? అసలు ఈ స్కూళ్ళు ఆఫీసులు ఇవన్నీ చేయబట్టి మనుషులు పొద్దున్నే యుద్ధరంగంలాగా ఉంటుంది మన కిచెన్ కదా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ వెళ్ళేటోళ్ళు ఉంటే అయితే ఇంకా మా ఇంట్లో అయితే అందరు 8 o'clockకే వెళ్ళిపోతారు, ముగ్గురు. ఇంకా నాకు అదే ఉంటుంది. పొయ్యిలు అస్సలు ఖాళీ ఉండవు. మనకు 4 పొయ్యిలు అయినా సరిపోతలే ఫ్రెండ్స్. 6 పొయ్యిల స్టవ్ వచ్చినా కానీ సరిపోదు అనుకుంటా నాకు తెలిసి. ఏమంటారు? చూడండి, మన టమాటా అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 minutes అయితే ఇది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూడండి, టమాటా అయితే ఓవరాల్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని దించుకోవడం అంతే. చాలా బాగుంటుంది అనమాట. పుల్లగా కావాలనుకున్న వాళ్ళు చింతపండు రెక్కలు కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. నేనైతే ఇవాళ వేయట్లేదు. చూడండి, ధనియాల పొడి అయితే వేసేసిన. కొంచెం ఇట్లా కుత కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.